శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి నిర్గమాకాండము 20 అధ్యాయం 24 వచనం. నిర్గమాకాండము 20 అధ్యాయం 24 వచనం. 24 వచనంలో 3వ లైన్ అండర్లైన్ చేసుకోండి. నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. దేవుడి రోజు పరలోకం మీతో మాట్లాడుతూ ఉన్నారు. ఎగ్జోడస్ చాప్టర్ 20 వర్స్ 24లో చాలా అమూల్యమైన మాటను ప్రభు మనకు బయలుపరుస్తూ ఉన్నారు. నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. దేవుడు నిన్ను ఎలాగ ఆశీర్వదిస్తాడంటే, ఇక అనేకమైన ఆశీర్వాదాలు విషయాల్లో ప్రత్యేకంగా నీకు ఇచ్చి జ్ఞాపకార్థంగా ఉండినట్లు నీ ఉన్న స్థలంలోకి వస్తున్నాడు ఆయన. నీవు అనుకోవచ్చు, బహుశా నేను ఇల్లు అక్కడ వెళ్తే పనిచేస్తుందా, ఆ స్థలం నాకు పనిచేస్తుంది, అక్కడ సేవ పరిచర్య ఎలా ఉంటుంది, లేకపోతే ఈ ఇల్లు కాకుండా నేను ఇప్పుడు కొత్తగా వేరే ఇంట్లోకి వచ్చాను, ఈ స్థలం ఎలా ఉంటుందో, ఇందులో ఏమన్నా దోషం ఉందా, ఏదైనా చీకటి శక్తులు ఉన్నాయా, ఈ ఇల్లు ఏంటి, ఆ స్థలం ఏంటి, ఆ భూమి ఏంటి, ఈ భూమి ఏంటి అని నీవు అనేక రకాలుగా ఆలోచనలు చేస్తున్నావు కదా. దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నది ఏంటంటే, నీవు చేస్తున్న బలి అర్పణ అంటే ప్రార్థన, స్తుతి అర్పణ అన్ని దేవుని సన్నిధికి చేరిని గనుక దేవుడే పరలోకము నుండి ఈ ప్రార్థనా శక్తిని ఈ పరిశుద్ధ ప్రోగ్రాం ద్వారా నీతో ప్రభు మాట్లాడుతున్నది. ఆయన నీ ఉన్న స్థలములోకి వచ్చి నిన్ను ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అండర్లైన్ చేసుకోండి. నిర్గమాకాండం 20 అధ్యాయం 24 వచనంలో ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వు ఏ స్థలములోకి వెళ్ళినా, ఏ ప్రదేశములు అడుగెట్టినా, ఎవరికి పనికిరాని స్థలంలో నువ్వు అడుగు పెడితే అది నీకు పనికొచ్చే భూమిగా మారుతుంది. ఎవరికి పనికిరాని ఒక షాప్ అయినా, బిజినెస్ అయినా, అందరూ తృణీకరించినటువంటి స్థలమైన, వ్యవస్థ అయినా, దానిని నువ్వు చేతిలోకి రావాలి అంటే నువ్వు ఆలోచన చేసి దాన్ని ఆక్యుపై చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు భయపడుతున్నావేమో. నాకు ఆశీర్వాదం వస్తుందా, అక్కడికి వెళ్ళిన దాకుండి ఏమైపోతామో, పాడైపోతామేమో అని, లేకపోతే ఆ ఇంట్లోకి కాపురం వెళ్తే, ఫ్యామిలీ అక్కడ షిఫ్ట్ అవుతే అక్కడికి దేవుని ఆశీర్వాదం వస్తుందా రాదా అని రకరకాలుగా ఆలోచిస్తున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఏ స్థలములో అడుగుపెట్టినా, ఏ ప్రదేశములు అడుగుపెట్టినా దేవుడు నీ దగ్గరికి వచ్చి నేను ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. ఈరోజు ఉన్న వాగ్దానము, నీవున్న ప్రతి స్థలములోకి నేను వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానని ప్రభు మాట్లాడుతున్నారు. భయపడకు. ఏ స్థలంలో అడుగుపెట్టినా నువ్వు దీవెనకరంగానే ఉంటావు. ఎంత గొప్ప వాగ్దానం చూడండి. ప్రతి స్థలములోనూ నువ్వు అడవిలోకి వెళ్ళినా, పట్టణంలోకి వెళ్ళినా, పల్లెకి వెళ్ళినా,
ఏ పాడు భూములు అడుగుపెట్టినా ఆయన అయితే నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తున్నారు. నేను అక్కడికి వెళ్ళాలా, లేకపోతే అక్కడ కాపురం వెళ్ళాలా, అక్కడికి వెళ్ళాలంటే నాకు కష్టం కదా, నాకు ఇక్కడ ఈ ప్రదేశం అలవాటైంది, ఆ ప్రదేశం ఎలాగుంటుందో, ఇక్కడ దేవుని ఆశీర్వాదం ఉందనుకుని అక్కడ నాకు ఆశీర్వాదం ఉంటుందో ఉండదో, ఆ మనుషులు ఎదుట నేను ఎలా ఉండాలని నువ్వు 2 రకాలుగా ఆలోచన చేస్తున్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ వద్దకు వచ్చి నువ్వు ఏ స్థలంలో ఉన్నా ప్రతి స్థలంలో ఆయన నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను ఆశీర్వదించడానికే వస్తున్నారు ఆయన. నువ్వేం భయపడకు, అడుగు ముందుకి, జయం అవుతుంది. ఆత్మ నీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ. బైబిల్ ఉన్నవారు తెరవండి. యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయము 21 నుండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. నరపుత్రుడా, చూడండి, నరపుత్రుడా, దినములు జరిగిపోవుచున్నవి. అందరూ ఏనండి, నరపుత్రుడా, దినములు జరిగిపోచున్నవి. ప్రతి దర్శనము నిరర్ధకమగుచున్నదని, ప్రతి దర్శనము నిరర్ధకమగుచున్నదని ఇశ్రాయేలీయుల దేశములో మీరు చెప్పుకొను సామెత ఏమిటి? కావున నీవు వారికి ఈ మాట తెలియజేయము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక మీదట ఇశ్రాయేలీయులలో ఎవరును ఈ సామెత పలకకుండా. చూడండి, ఇక మీదట ఏమంటున్నాడు? ఎవరును ఈ సామెత పలకకుండా. ఈ మాట తెలియజేస్తున్నాను. ఇక మీదట ఇశ్రాయేలీయులలో ఎవరును ఈ సామెత పలుకకుండా నేను దానిని నిరర్ధకము, అంటే పాడు చేసేస్తాను, నిరర్ధకము చేసేదను. గనుక నీవు వారితో ఇట్లనము, దినములు వచ్చుచున్నవి. అందరూ ఈ మాట చెప్పండి, దినములు వచ్చుచున్నవి, ప్రతి దర్శనము నెరవేరును. హల్లెలూయా. తల పైకెత్తండి, నేను చెప్పిన మాట చెప్పండి. ప్రతి దర్శనము నెరవేరును. దినములు వచ్చుచున్నవి, ప్రతి దర్శనము నెరవేరును. చేయించండి. మీ పక్కన్న వారికి, కుడివైపున్న వారికి చెప్పండి, ఇలా చేయి పెట్టి నమస్కరించమ్మా. దినములు వచ్చుచున్నవి, ప్రతి దర్శనము నెరవేరును. ఈ పక్క వారికి చెప్పండి. మీరు ఎలా చెప్పాలంటే, అమ్మా ఏడవకు, దినములు వచ్చుచున్నవి, ప్రతి దర్శనము నెరవేరుతుంది. ఇశ్రాయేలీయుల్లో దైవజనుడు ప్రవక్త చెప్పిన మాటలు ఇంకా జరగలేదేంటి అని అనుకుంటున్నారంటే వారు. 22వ వచనంలో ఏమంటే, నరపుత్రుడా, దినములు జరిగిపోవచ్చున్నవి, ప్రతి దర్శనము నిరర్ధకమగుచున్నది అని ఇశ్రాయేలీయుల దేశములో మీరు చెప్పుకొని సామెత ఏంటి? నేను చెబుతున్నాను ఇప్పుడు ఈ మాట చెప్పు. వారు ఇంకా జరగలేదు, ఇంకా పెళ్ళి అవ్వలేదు, ఇంకా పిల్లలు పుట్టలేదు, ఇంకా ఇల్లు కట్టుకోలేదు, ఇంకా అప్పులు తీరలేదు, ఇంకెప్పుడు అనుకుంటున్నారు. ఎన్ని వాగ్దానాలు వచ్చినాయి, ఎన్ని ప్రవచనాలు వచ్చినాయి, ఏమీ జరగలేదని అనుకుంటున్నారు. చెప్పు, దినములు వచ్చుచున్నవి. ఈ వాగ్దానం నాకే, దేవుడు నాతో మాట్లాడాడు అన్నవారు 2 చేతులు పైకెత్తి గట్టిగా చప్పటి కొట్టి కేకలు వేయండి, ఏలలు కొట్టండి. దినములు వచ్చుచున్నవి, ప్రతి దర్శనము నెరవేరు. ఇంకా మీరు ఎక్కువ కాలం వెయిట్ చేయక్కర్లేదు. మీరు అనుకున్న పనులు అక్కడ సంవత్సరములు వచ్చుచున్నవి, నీ దర్శనం నెరవేరును అనలేదు. శిరీష ఏమన్నాడు? నెలలు జరుగుచున్నవి, నీ దర్శనము నెరవేరును అనలేదు. జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ డేస్. ఆమెన్. కొన్ని రోజులే. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? శుభవార్త చెప్పినప్పుడు ఎలా ఉండాలి? మీ చేతికి ఎవరిదన్నా మెడలో గొలుసు పడిపోయింది అనుకోండి, అది మీకు దొరికింది అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటావు, నీ నోరంతా నవ్వుతోనే నిండిపోతుంది. మీ పక్కనున్న ఆమెకి చెప్పలేదు అనుకోండి, ఆమె సోడా బడ్డీ కూడా ఆగింది అనుకోండి, చెల్లె సోడా తాగింది అనుకోండి, ఆ సోడాలోంచి కూడా నొరగొచ్చేస్తుంది.
నీకు సోడా కూడా లోపల దిగదు, డ్రింక్ తాగుతావు దిగుతుంది. ఎందుకంటే లోపల నుంచి సంతోషం పొంగి 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 వస్తుంది. నాకు బంగారం దొరికింది, నాకు బంగారం దొరికింది. తీరా అది కంసాల దగ్గర పట్టుకెళ్ళింది దగ్గర రోళ్ళు గోల్డ్ అన్నాడు అనుకోండి, మొత్తం గ్యాస్ అంతా పోతుంది కదా. ఏదైనా ఒక వస్తువు దొరికిందంటే, ఒక చెవుదో పోగో, ఒక పట్టియో, బంగారమో, డబ్బులో దొరికినాయి అంటే నీవు ఎంత ఆనందపడిపోతావు, నడుస్తావు, పరిగెత్తుతావు. బంగారం కంటే శ్రేష్టమైనది నీ దుఃఖాన్ని కొట్టివేసి అంత దీవెన ఈరోజు వాగ్దానం దేవుడు నీకు ఇస్తున్నాడు. దినములు వచ్చుచున్నవి. ఇది ప్రతి చోట నన్ను బోధించమని దేవుని ఆత్మ చెబుతా ఉంది. దినాలే, ఏడవకండి. సమస్యలు నేను చనిపోవాలని అనుకోకండి. నేనున్నా ప్రార్థిస్తున్నాను, మీరు అద్భుతాలు చూస్తారు. ఇంట్లో సమాధానం లేదని ఏడవకండి. నా భర్త తాగుబోతు అయిపోయాడు, తిరిగిపోతూ అయిపోయాడు, ఇలాగైపోయాడు, అలాగైపోయాడు అని అనుకోకండి. దినములు వచ్చుచున్నవి. మొన్న ఒక ఆమె అందొచ్చి, ఏమండి పాస్టర్ గారు అంది. ఏమ్మా అన్నాను. ఎక్కెక్కబడి ఏడుస్తాను. చెప్పమ్మా అన్నాను. చెప్పలేనండి బాబు అంది. మరి చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది అన్నాను. ఏమోనండి బాబు అంది. సరే వెళ్ళైతే అన్నాను. లేదంటే అని నిలబడింది. మళ్ళీ ఏడుస్తుంది. అన్నాను, నా భర్త చెడిపోయాడండి అంది. చెడిపోయాడా అన్నాను. చెడిపోయాడండి. చెడిపోయాడంటే ఆయన రోగం వచ్చిందా, కుళ్ళిపోయాడా ఏంటన్నాను. లేదండి ఇంకో ఇంటికి వెళ్ళిపోతున్నాడండి అంది. వ్యాపారం చేసుకొస్తున్నాడు, వాళ్ళ ఇంటికాడే భోజనం చేస్తున్నాడు, అక్కడే పడుకుంటున్నాడండి అంది. నన్ను నా బిడ్డలను వదిలేసేటండి, ఆమె ఇంటి దగ్గరే ఉంటున్నాడండి. ఇప్పుడు ఏమని ప్రార్థన చేయనన్నాను. ఏమనండి ఏం చేస్తారో కానీ ఈ సమస్య పోవాలండి బాబు. ప్రభువా ఈ సమస్య పోవాలంటే బాబు అని ప్రార్థన చేశాను. 3 రోజుల తర్వాత మామూలు అయిపోయాడు. ఇప్పుడు డైరెక్ట్గా వ్యాపారం చేసుకుని ఆ పళ్ళు అన్నీ అమ్ముకుని చక్కగా డబ్బులు పట్టుకొస్తున్నాడు, ఇంటికి వస్తున్నాడు, మారిపోయాడండి. ప్రియులరా, దినములు వచ్చుచున్నవి. నీ భర్త మారుతాడు, నీ భార్య మారుతుంది, మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, సెటిల్ అవుతారు, వ్యాపారాలు బాగుంటాయి. మీరు భయపడకండి, అనవసరంగా శపించకండి, మీ నోటి నుండి శాపనార్థాలు రానివ్వకండి. ఒక వాగ్దాన పుత్రుడిగా వచ్చి మీ మధ్య నన్ను నిలబెట్టి అయినా మీతో మాట్లాడుతున్న మాట, దినములు వచ్చుచున్నవి, ప్రతి దర్శనము నెరవేరును. దర్శనాలంటే కొంతమంది పడుకుంటే కళలు వస్తాయి, దానిని కళలు అంటారు, స్వప్నం అంటారు. మెలకుగా ఉన్నప్పుడు కూడా దర్శనం వస్తుంది, అంటే దాన్ని విజన్ అంటారు. చదువుకునే పిల్లలను మనం అంటాం, ఎరా నీ విజన్ ఏంటరా, నీ దర్శనం ఏంటి? ప్రతి ఇల్లాలకి ఒక దర్శనం ఉంటుంది. నాకు మంచి ఇల్లు ఎప్పుడు కట్టుకుంటానో దేవుడా, ఎన్నాళ్ళు అద్దె కొంపలో ఉండాలి, నాకు మంచి ఇల్లు ఉండాలి. ఒక ఇల్లు ఉన్నావు అంటే నా కొడుకు ఒక ఇల్లు ఉండాలి, మాకు ఒక కారు ఉండాలి, మాకు వ్యాపారం ఉంటే ఎంత బాగుండు, అలాగుంటే ఎంత బాగుండు, ఒక ఉద్యోగం వచ్చి ఉంటే ఎంత బాగుండు, మాకు అప్పులన్నీ తీరిపోతే ఎంత బాగుండు, ఇలాగా అది బాగుండు, ఇది బాగుండు, ఇది జరిగితే బాగుండు అని అనుకుంటానే సంవత్సరాలు గడిపి ఏడుస్తూ ఉన్నావు కదా. ఈ దినము దేవుడు చెప్తున్నాడు, అనుకున్నవన్నీ కూడా దర్శనాలు, ప్రతి దర్శనము నెరవేర్పు నువ్వు చూస్తావు. 100% దేవుని దర్శన నెరవేర్పు చూస్తావు. దేవుడిచ్చిన ప్రతి వాగ్దానము నెరవేర్పు చూస్తావు. హల్లెలూయా. అక్కడ అంటున్నాడు కింద 24 వచనం, వ్యర్థమైన దర్శనమైనను ఇచ్చకములాడు సోదెగాండ్ర మాటలైనను ఇశ్రాయేలులో ఇక నుండవు. ఆమేన్. ఈరోజు మీకు 2వ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, దినములు వచ్చుచున్నవి. మీ ఇంట్లో శుభకార్యాలు ప్రారంభమవుతాయి. మీరందరూ ఫస్ట్ శుభలేఖ నాకు పట్టి రావాలంతే. తెస్తారా తేరా? ముందు నాకు ఇచ్చి అందరికి ఇచ్చుకోండి. మరి మీరు వస్తారా అని అనొచ్చు. నేను రాను, ప్రార్థన చేస్తా. దేవుడు ఘనమైన కార్యాలు జరిగిస్తాడు. ఇల్లు కడతారు. మంచి రోజులు వచ్చినాయా? వస్తున్నాయి. దేవుడు చెప్తున్నాడు, దినములు వచ్చుచున్నవి. యెహోవాని నేను మాట ఇచ్చుచున్నాను. దేవుడు నీకు మాట ఇచ్చాడు, మంచి దినాలు. ఏడవకు ఇంకా.
ఇన్ని సంవత్సరాలు ఏది జరగలేదనుకున్నావో ప్రతి కార్యము జరిగిందని ఇక్కడ మైక్ తీసుకుని సాక్ష్యము చెప్పబోతున్నావు. ఆమెన్. రెండోది అన్నాడు, వ్యర్థమైన దర్శనమైనను ఇచ్చకములాడు సోదెగాండ్రు మాటలైనను ఇశ్రాయేలు ఇక ఉండవు. వ్యర్థమైన దర్శనాలు, ఇచ్చకమైన సోదెగాండ్రు మాటలు అంటే చాలామంది నీ జాతకం చూసి మాట్లాడతారు. అయ్యో నువ్వు మంచివాడివే కానీ నీ జాతకంలో రాహు వచ్చేసాడు. ఎవరు వచ్చారట? నీకు రాహుకాలం వచ్చేసింది. ఇది ఎలాగైనా నీకు 7 సంవత్సరాలు ఉంటుంది. ఎన్ని? 7 సంవత్సరాలు ఉంటుంది. ఆడికున్న గుండె జారిపోతుంది. ఆ మనిషి అయ్యో 7 సంవత్సరాలు ఎలాగా? 7 సంవత్సరాలు ఈ రాహు దాటాలంటే నీవు బాహు మారాలి, అది చేయాలి, ఇది చేయాలి చెప్తారు. కొందరు ఏమంటారంటే నీ జాతక ప్రకారం నీటి గన్నం ఉన్నది, నువ్వు సముద్రం దగ్గరికి వెళ్ళకు, గోదావరి దాటకు. రెండవది నీకు వాహన గన్నం ఉన్నది, నీకు అగ్ని గన్నం ఉన్నది, గోగుమంటగాడికి వెళ్ళకు. గోగుమంటగాడికి వెళ్ళొద్దంటే గ్యాస్ దగ్గర కూడా వెళ్ళొద్దంటాడు. అగ్నిగన్నం అంటే ఎక్కడైనా అగ్గే కదా, అది అంటే వంట ఉండొద్దని. పొయ్యి దగ్గరికి వెళ్ళకూడదట. ఆ కొత్తగా వచ్చిన కోడలకు అత్తగారు అన్నం వండవే బాబంటే నాకు పొయ్యి గన్నం ఉందండి, అగ్గి గన్నం ఉంది అన్నది అనుకోండి, సంసారం ఏమైపోతుంది? ఏ గన్నాలు ఉన్నాయని సోదిగాండ్రు చెప్పినా, నీకు రోగం ఉందని డాక్టర్ చెప్పినా, నీ శరీరంలో బలమైన రోగము దాగి ఉంది, ఇన్ఫెక్షన్ ఉంది, క్యాన్సర్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, చచ్చిపోతావు, ఇంకెన్నో రోజులు బ్రతకు అని చెప్పినా అవన్నీ దేవుడు నిరర్ధకము చేయుచున్నాడు. హల్లెలూయా. వ్యర్థమైన దర్శనం అంటే నాకున్న రోగాన్ని బట్టి నా కూతురు పెళ్ళి చూస్తానో చూడడం, నా మనవడు బాగుంటాడో చూస్తానో చూడడం, నా భర్త బాగుపడతాడో నేను చూస్తానా, మేము బాగుపడతామా, మేము దీవించబడతామా, ఏమో బ్రతికిలాగ అయిపోతుందేమో, ఇలాగ అయిపోతుందేమో అని వ్యర్థమైన దర్శనాలు ఏదైనా నీలో ఉంటే అవన్నీ దేవుడు క్యాన్సిల్ చేస్తున్నాడు. నువ్వు విజయము సాధిస్తావు, దేవుడు నిన్ను నిలబెడతాడు. అక్కడ అద్భుతమైన మాట చెప్తున్నాడు, వ్యర్థమైన దర్శనమైనను ఇచ్చకములాడు సోదెగాండ్రు మాటలైనను ఇశ్రాయేలీలోకి ఉండవు. యెహోవానైన నేను మాట ఇచ్చుచున్నాను, నేనిచ్చు మాట ఇక ఆలస్యము లేక జరుగును. ఆమేన్. బలమైన ఆశీర్వాదం దేవుడు మీకు ఇస్తున్నాడు. మీరు అడిగారు ఎప్పుడా అని చూస్తున్నారు. కొన్ని దినాల్లో నీ దర్శనము నెరవేరుతుంది. ఈ దినము నుండి నువ్వు పరిశుద్ధంగా ఉండు, దేవుని మీద ఆధారపడు, బలమైన ఆశీర్వాదం మీ ఇంట్లో రాబోతావు. 100% ఆస్వాదించబడతారు. మీరు చూస్తున్నారేమో అనుకుంటాను, ఎన్ని సాక్ష్యాలు, ఎంతమంది అప్పులు తీరిపోయినాయి, ఎలా జరిగింది, అద్భుతం జరిగింది, గర్భఫలం వచ్చింది, విదేశాల్లో ఉద్యోగాలు వచ్చినాయి. మొన్న ఒక ఆమె చెప్పింది అమెరికా నుండి వచ్చింది. అమెరికా నుండి ఆ కుటుంబం భీమవరం తైలాభిషేకం ప్రార్థనకు వచ్చారు. భీమవరం తైలాభిషేక ప్రార్థనకు వచ్చి, పాస్టర్ గారండి మేము అనుకోకుండా ఇలాగ వచ్చాం అంటే, నేను అన్నాను నీకేం కావాలమ్మా అన్నాను. పాస్టర్ గారు మా పాపకి అమెరికాలో మెడిసిన్ సీట్ రావాలంటే అలా ప్రార్థన చేయండి అందరు. ప్రార్థన చేసి దేవుడు నీకు ఆ సీట్ అనుగ్రహించునుగా కానీ దీవించి పంపించి నువ్వు మళ్ళీ వచ్చి సాక్ష్యం చెప్తావు తొందరలో ఎక్కడికంటే. ఆశ్చర్యకరంగా ఈ వారంలో చెప్పింది ఆమె బిడ్డకి డాక్టర్ సీటు, ఫ్రీ సీటు అమెరికా యూనివర్సిటీలో వచ్చింది. అందరూ గట్టిగా, అమెరికా దేశంలో మెడిసిన్ సీటు రావటం అనేది మామూలు విషయం కాదు. అది మీరు బాగుపడే దినాలు వచ్చినాయి, భయపడకండి. మంచి దినాలు వచ్చినాయి. ఇక పాపము చేయకండి, యేసు వైపు చూడండి, యేసులో నిలబడండి. నేను మీ మధ్య కొంతకాలం వస్తాను కదా, మీ అందరి నోట వచ్చి సాక్ష్యాలు నేను వినబోతా ఉన్నాను. ఇచ్చకములాడు సోదెగాండ్రు మాటలు
కొంతమంది మన పక్క వాళ్ళు అంటారు, మీ నాన్న మంచోడు కాదు, మీ కుటుంబం మంచిది కాదు, ఆ పాపం మీ మీద ఏలుబడి చేస్తుంది, మీరు ఎప్పటికీ పైకి రారన్న మాటలు. ఏమో మనకు రావేమో, మనకి ఏ వ్యాపారం వర్దెలదేమో, మన జీవితం ఇంతేనేమో అని అనుకున్నావేమో. అవన్నీ దేవుడు నిరర్ధకము చేస్తున్నాడు. నీ బిడ్డకి పెళ్ళి అవ్వదు, ఇంకా ఇలా జరగదు, నువ్వు ఇల్లు కట్టవు, అలా చేయవు, అవన్నీ నిరర్ధకం చేసి ఈరోజు ఇస్తున్న మాట ఏంటంటే ఫైనల్గా చెప్తున్నాడు, యెహోవానైన నేను, 25వ వచనం, యెహోవానైన నేను మాట ఇచ్చుచున్నాను, నేనిచ్చు మాట ఇక ఆలస్యము లేక జరుగును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. లాస్ట్ మాట చదువుకుని 28వ వచనం, కాబట్టి నీవు వారితో ఇట్లనేమో, ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును. నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. ఇదే యెహోవా వాక్కు. అందరూ అనుకోవచ్చు, నా అప్పులు తీరుతాయా? మీ అప్పులు తీరుతాయమ్మా. మీరే అప్పిచ్చేవారుగా ఉంటారు. బాధపడకండి. మీ చేతుల కష్టార్జితం దేవుడు దీవించునుగాక. ఏడవకండి రోగం ఉందని. మీ రోగం ఇంక ఉండదు మీ దగ్గర. ఆ రోగమే ఆరోగ్యముగా మారుతుంది. మన ప్రార్థనా శక్తి ఇంత అభివృద్ధి అయిపోవడం కారణం ఏంటంటే, ఏ దరిద్రం ఉందో ఆ దరిద్రంలో ప్రార్థన చేస్తే అది దీవెనగా మారుతుంది. మొన్న ఒక సహోదరు వచ్చింది, ఏమా అన్నాను, ఏమండి మా పాపకి గర్భంలో నీటి బుడగలు ఉన్నాయంటండి, పిల్లలు పుట్టరని చెప్పాడని డాక్టర్ అంది. నేను అన్నాను, మీకు పిల్లలు కావాలా అన్నాను. కావాలంది. తైలాభిషేక ప్రార్థనకు వచ్చింది కదా, తైలం ఇలా తీసుకుని ఆమె శిరస్సు మీద హస్తనిక్షేపణ చేసి అరటిపళ్ళు ఇచ్చి, ఇదిగో దేవుడు నీకు బిడ్డలు ఇస్తాడే, నీటి బుడగలు ఉన్నాయన్నాడని డాక్టర్ అందువల్ల. నేను ఆ బుడగలనే బుడ్డోళ్ళగా మార్చేస్తాడు. ఏంటి చూడండి, ఇగో బుడగలు. దేవుడు నాకు ఉచితంగా ఇచ్చాడు వరం, నేను మీకు ఉచితంగా సేవ చేసుకుని పోతాను, నా ఫలము పరలోకంలో అధికం అవుతుంది. చూడండి, వాళ్ళ సాక్ష్యం చెప్పింది ఆమె. చూడండి ఎలా చెప్పిందో. నా కూతురు పెళ్ళయింది, మరి ఆమెకి గర్భఫలం రావట్లేదు ఏంటని హాస్పిటల్ తీసుకెళ్తే నీటి బుడగలు ఉన్నాయి అన్నారు. సరే నేను ఇసాహయ్య గారు ప్రార్థన టీవీలో విని వచ్చాను. వచ్చినప్పుడు ఇసాహయ్య గారితో ప్రార్థన చేయించి 2 పళ్ళు పట్టుకెళ్ళానయ్యా. ఆ పళ్ళు పట్టుకెళ్తే ఫ్రెండ్స్ ఇద్దరు పుట్టారు, బిడ్డలు ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారు. నా కొడుక్కి ఎర్నియర్ అయింది, ఆపరేషన్ చేయాలన్నప్పుడు నేను తీసుకొచ్చి కొడుకు కూడా ప్రార్థన చేయించాను. ఆ ఆపరేషన్ లేకుండా నా కొడుకు కూడా ఆరోగ్యంగా ఉన్నాడు. ఇసాహయ్య గారు ప్రార్థన ఆలకించి మమ్మల్ని ఎంతగానో క్షేమంగా ఉంచారు. ఈ శనసాక్ష్యం దేవుడు దీవించును గాక. వాళ్ళు చూసారా, నీటి బుడగ మాట్లాడుతుంది, ఓ బుడగ ఏడుస్తుంది. బుడగలు అంటే పిల్లలు పుట్టరు కదా. మన సైన్స్ ప్రకారం ఏది జరగదని సైన్స్ చెప్తుందో యేసు వాక్యం అదే జరుగుతుంది చెప్తారు. మీ పిల్లలు బాగుపడతారు. అందరు లేచి నిలబడండి. దినములు వచ్చుచున్నవి. మీ పక్క వారికి చెప్పండి, దినములు వచ్చుచున్నవి, ప్రతి దర్శనము నెరవేరును. ఒక ఉన్నతమైన ఆహారంతో మీరు ఎక్కడి నుంచి సెలవు తీసుకుపోతూ ఉన్నారు. ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకెత్తి, 2 చేతులు పైకెత్తి, తలలు పైకెత్తి, కళ్ళు మూసుకుని, ప్రభువా నా వల్ల కావట్లేదు, ఎప్పుడు చేస్తావు ఆశీర్వాదము, ఎప్పుడు జరిగిస్తావు అని ఎదురు చూస్తుంటే ఈరోజు నీ దాసుని ద్వారా మాట్లాడావు. దినములు వచ్చుచున్నవి, మంచి దినాలు వస్తున్నాయి. చాలు. ఏమైపోతుందో నా బిడ్డ, నా కుమారుడు ఏమైపోతాడో, నా భర్త ఏమైపోతాడో, నేనేమైపోతానో అసలు నాకేం అర్థం కావట్లేదు. ఏడుస్తున్నావా? బాధపడుతున్నావా? ఏమైపోతానో అని అనుకుంటున్నావా? నేను చూస్తానా? ఇల్లు కట్టడం చూస్తానా? పెళ్ళి జరగటం చూస్తానా? పిల్లలను చూస్తానా? చూడనేమో అనుకుంటున్నావా? నీ ప్రతి దర్శనము నెరవేరును. దినములు వచ్చుచున్నవి. అన్నీ ఇస్తాడు ఆయన. నీకు విరోధంగా నేను ఏదైనా పాపం చేశానా బాబు, క్షమించవా? తెలుసో తెలియక ఏదైనా తప్పిదము చేస్తే నన్ను పరిశుద్ధపరచు బాబు, నన్ను పవిత్రపరచు బాబు, నీ రక్తంతో కడుగు బాబు, నా పాపాలు క్షమించు,
ఈరోజు నీ దాసుడు నా మీద చేతులుంచి ప్రార్థిస్తుండగా నాకు పాప క్షమాపణ దయచేయి, నా రోగము నుండి విడుదల దయచేయి. నీ దర్శనము నెరవేరే సమయం ఆసన్నమైంది. ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలని అనుకున్నావో, అనుకున్న దానికి ఎంత విరుద్ధంగా నీ కార్యాలు జరుగుతున్నాయో, నేను అనుకున్నది ఏంటి, నా బ్రతుకేంటి, ఇలాంటి బ్రతుకు నేను బ్రతకలేని అవమానము నేను భరించలేనని అనుకుంటున్నావేమో. ఇక సమయము లేదు, దీవెన సమయం ఆసన్నమైంది. ఇక ఈ దుఃఖ దినాలు ముగించబడ్డాయి, దినములు వచ్చుచున్నవి, ప్రతి దర్శనము నెరవేరును. దేవుడే గొప్ప కార్యము జరిగించును. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి.